మహాత్మా జ్యోతిరావు ఫులే 197వ జయంతి ఉత్సవాలను సందర్భంగా సావిత్రిబాయి ఫులే సంఘం అధ్యక్షురాలు కన్య సావిత్రి గారు తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తను ప్రెస్ మీట్ పెట్టి ఫూలే గారు కష్టాలు, వారు సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఇప్పటికీ కూడా ఈ సమాజము ఆ సేవలను గుర్తించకుండా కుల వ్యవస్థలో, వర్ణ వ్యవస్థలో ఇంకా మగ్గుతున్నారు. ఇంకా స్త్రీలు బయటికి రావాల్సిన స్త్రీలు బయటికి రాకుండా ఇంకా కుల వ్యవస్థలు, గుళ్ళు గోపురాలంటూ తిరుగుతూ వారికి సనాతన ధర్మ ఆచారాలను ఇంకా కొనసాగించటం వలన రేపు రాబోయే కాలానికి మళ్ళీ స్త్రీలు వంటగదికి పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీన్ని తెలుసుకొని స్త్రీలు ముందుకు రావాలని, ఫూలే ఆలోచన విధానాలను అమలు చేసుకుంటూ ముందుకు నడవాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు జ్యోతిరావు ఫూలే జయంతి 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించాడు జ్యోతిరావు ఫూలే. జ్యోతిరావు ఫూలే సంవత్సరం వయసు రాకముందే తల్లి మరణించడంతో తండ్రి గోవిందరావు వద్దనే పెరిగాడు. మానవ హక్కుల సూత్రాలపై జ్ఞానాన్ని సంపాదించాడు. సామాన్యుల్ని ప్రోత్సహించాడు. సగభాగమైనటువంటి స్త్రీలకు విద్య అవసరమని, ఈ సమాజంలో స్త్రీలు చదువుకుంటే సమాజం బాగుపడుతుందని స్త్రీల కోసం పాఠశాలలను ప్రారంభించాడు. స్త్రీలు విద్యావంతులైతే సమాజం బాగుపడుతుందని తన భార్య అయినటువంటి సావిత్రిబాయి ఫూలేను భారతదేశానికి మొట్టమొదటి చదువుల తల్లిని చేశాడు జ్యోతిరావు ఫూలే. 1848లోనే 8 మంది బాలికలతో మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించాడు. సంవత్సరం కాలంలోనే సావిత్రిబాయి ఫూలే వాళ్ళ ఇంటికి వెళ్ళి అణగారిన వర్గాల, కింది కులాల వారి పిల్లల్ని తీసుకురావడం కోసం ఎన్నో అవమానాలు భరించి ఆ పాఠశాలకు వెళ్ళే క్రమంలో అనేక అవమానాలు, పేడ నీళ్ళు, అనేక రకాల పెత్తందారి వర్గాల వర్ణ వ్యవస్థకు సంబంధించిన బ్రాహ్మణుల చేతిలో అనేక అవమానాలు, దెబ్బలు తిన్నటువంటి సావిత్రిబాయి ఫూలే వెనుకడుగు వేయకుండా సమాజానికి ఈ ఆడపిల్లలు చదువుకుంటే ముఖ్యమని చెప్పేసి, మహిళలు ముందుండాలని చెప్పి వాళ్ళను ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని చైతన్యపరిచి స్కూల్కు తీసుకొస్తూ ఉండేది. అలాంటి సందర్భంలో ఎన్ని అవమానాలు ఎదురైనప్పటికీ తను వెనుకడుగు వేయకుండా ముందుండి ప్రారంభించినటువంటి పాఠశాలలో 1852 వరకు, 1848లో ప్రారంభిస్తే 1852 వరకే 200 మంది పిల్లలు చేరివయ్యారు. ఆ పాఠశాలలో తన ప్రోత్సాహం, జ్యోతిరావు ఫూలే చైతన్యం, తను ఎంతగా చైతన్యంగా పిల్లల్ని తీర్చిదిద్దిందంటే ఈ సమాజానికి ఒక సందేశాన్ని అందించాడు. ఈ పెత్తందారి వర్గాలకు, బానిసలుగా బ్రతుకుతున్న ఈ కింది కులాల వర్గాలకు తన బానిసత్వం పట్ల అవగాహన కల్పించి వారిని వాళ్ళని చైతన్యపరిచే దిశగా వాళ్ళని రగిలించాడు జ్యోతిరావు ఫూలే. ఇలాంటి ఈ భారతదేశానికి ప్రజాస్వామ్యం కావాలంటే, ఈ భారతదేశానికి ప్రజాస్వామ్యమే రావాలంటే ఖచ్చితంగా ఈ చైతన్యమైనటువంటి ప్రతి ఒక్కరు, కింది కులాల వారు చదువు పట్ల అభివృద్ధి చెందాలంటే మహిళలు ముఖ్యంగా చదువుకోవాలని చెప్పేసి ఒక సందేశాన్ని అందించాడు జ్యోతిరావు ఫూలే. 100 సంవత్సరాల క్రితమే మహిళలకు చదువు అవసరమని జ్యోతిరావు ఫూలే మహనీయులు వాళ్ళ జీవితాలను త్యాగం చేసినటువంటి గొప్ప చరిత్ర ఉన్న ఈ భారతదేశంలో ఇప్పటికీ ఈ వర్ణ వ్యవస్థ అంటూ, కుల వ్యవస్థ అంటూ ఇప్పటికీ కూడా మహిళలు అందులోనే మగ్గిపోతున్నటువంటి పరిస్థితి సిగ్గుచేటని నేను గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఈ ప్రజాస్వామ్యం రావాలంటే ఈ భారతదేశానికి జ్యోతిరావు ఫూలే ఇచ్చినటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఈ సమాజంలో ప్రతి ఒక్కరు ముందడిగేయాలని, ఒక మహిళ, ఒక పురుషుడు ప్రతి ఒక్కరు ముందడిగేస్తేనే ఈ సమాజం బాగుపడుతుందని నేను ఈ జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాను.